మీ మీద ఉంది. ఎందుకంటే ఊకే మతం పేరు చెప్పో కులం పేరు చెప్పో లేకపోతే గెలవడానికి అవకాశం ఉండదు. అవన్నీ తాత్కాలికం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రజలకు పనిచేసి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసి గెలవాలి తప్ప మనం ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఏం చేయకుండా మనం ఏదో ఊకే మరి ఆ మతం పేరు ఈ కులం పేరు ఓసారి ఇదని ఓసారి అదని ఓసారి యుద్ధం అని ఇవి చెప్పి గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని మీరు పునరాలోచించుకొని మీరు ఏదైతే ఇవాళ మరి పేరు మార్చి ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు ఏదైతే మారుస్తూ ఉన్నారో మరి దాన్ని మీరు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ గ్రామ సభలలో అంతకుముందు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ గ్రామ సభ కూర్చొని వాళ్ళు తీర్మానం చేసుకున్నాకనే ఆ గ్రామంలో పనులు స్టార్ట్ అయ్యాయి. మరి ఆనాడు 2014 వరకు మీరు 14 వరకు ఒక ఊళ్ళో 600 జాబ్ కార్డులు ఉంటాయి. ఆ 600 జాబ్ కార్డులకు సంబంధించి ఎంతమంది ఉపాధి హామీ పని చేస్తామంటే అంతమందికి పని కల్పించేటువంటి రోజులు. ఇవాళ గ్రామాలలో అన్ని గ్రామాలలో ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఇవాళ